ఏపీలో 5వ రోజు పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతోంది. ఏసీ రూముల్లో కూర్చుని సీఎం, మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రకటనలకు మండుటెండలో గంటల పాటు నిలబడి పెట్రోల్ కోసం ప్రయాసపడుతున్న సామాన్యుడి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదని, పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయని ఎవరూ భయపడొద్దని చెప్తున్నారు. అయితే పెట్రోల్ కొరత లేకపోతే ఇలా గంటల తరబడి క్యూలో మండుటెండలో నిలబడాల్సిన అవసరం తమకేంటి అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సామాన్యులు. సమస్య ఒక్కటే, కానీ అధికారుల మాటలకు సామాన్యుల ఆవేదనకు ఎంతో తేడా ఉంది. మంత్రులు, అధికారులు చెప్పే లెక్కలకు ప్రజలు పడే అవస్థలకు పొంతన లేదు. ఏది ఏమైనా ఏపీలో సామాన్యుడు మాత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పెట్రోల్, డీజిల్ కోసం పడే నరక యాతన వాస్తవం. మండుటెండలో గంటల తరబడి ఇంధనం కోసం ఎదురు చూడడం పచ్చి నిజం. ఫలానా బంక్లో పెట్రోల్ ఉందట అనే సమాచారం రాగానే మధ్యతరగతి వారు అర్ధరాత్రి అని కూడా లెక్క చేయకుండా అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఓవైపు ప్రజల అవస్థలు ఇలా ఉంటే, మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. మంత్రులు, అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు గుర్తించకుండానే ఏసీ గదుల్లో కూర్చుని పెట్రోల్ కొరత లేదని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రాత్రి పగలు పెట్రోల్ కోసం ఎదురు చూడడమే పనైపోయింది. మంత్రులు, అధికారులు రాష్ట్రంలో ఇంధన కొరత లేదని చెప్తున్నారు, కానీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనలో పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్పతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత నివారించాలని నినాదాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం తిరోగమనంలోకి పయనిస్తూ ఉంది. అభివృద్ధి మాట దేవుడు ఎరుగు. ఈరోజు ఎక్కడ చూడు, ఏ పెట్రోల్ బంకులలో చూడు, రైతులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి అందరూ కూడా క్యూ లైన్లలో నిలబడ్డారు. డీజిల్ దొరకక మొత్తం వ్యవసాయ రంగమే కుదేలవుతుంది. రవాణా వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎక్కడి పోతుంది ఈ రాష్ట్రం? ఈ ప్రజలు ఖచ్చితంగా తిరగబడే రోజు ఖచ్చితంగా వస్తుంది త్వరలోనే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సంపాదనలో పడ్డారు, కానీ ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎక్కడ కూడా కృషి చేసిన దాఖలాలు లేవు. సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత ఉన్నా ఏమాత్రం చలనం లేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. ఇంధన కొరతతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికే డీజిల్ కొరత ఏర్పడిందని సెటైర్ వేశారు. మన దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఉందంటే కదా ఈ చర్చ లేదు, ప్రజలు విమర్శ చేయరు ఈ ప్రభుత్వాన్ని. ఈ ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల అలసత్వమే. రెండవది, కోటిసార్లు నారా చంద్రబాబు నాయుడు అసమర్థుడు. అబద్ధాలు చెప్పి నేను గొప్ప అడ్మినిస్ట్రేటర్ను, నేను గొప్ప పరిపాలనా దక్షత కలిగిన వాడిని, నేను పెద్ద రాజనీతిజ్ఞుణ్ణి, ముందు చూపు కలిగిన వాడిని, విజనరీని, ఇవన్నీ ఆర్భాటంతో కూడిన అబద్ధాలను ఆయన చెప్పుకొని తనకు అనుకూలమైనటువంటి పచ్చ పత్రికలతో ఈ వార్తలు రాసుకొని గొప్ప పరిపాలనా దక్షునుగా తానుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాడే తప్ప వాస్తవానికి ఆయన అడ్మినిస్ట్రేటరే కాదు. నిన్న తమిళనాడుకు పోయి చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారానికి, అసమర్థుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా చంద్రబాబు నాయుడు గారు మా డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకునే సమయానికి అనుకునే పనులు ఈ రాష్ట్రంలో మేము చేస్తున్నాం, కాబట్టి మీరు కూడా తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కార్కి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ను, ఆ అసమర్థుడైన ముఖ్యమంత్రిని, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన ఇంజిన్కే, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన బండికే డీజిల్ లేదురా స్వామి మీకు. నేను పెద్ద పోటుమోగోడిని, నా ఇంత పాలగాడు, నా ఇంత ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈ దేశంలో, భారతదేశంలో.
నేను ట్రంప్కు ఇంకోరికి సలహాలు ఇవ్వాల్సినోని నా కథ నా వ్యవహారం ఎట్లాంటిదని చెప్తాడంటే ఆయన తుఫాన్ను ఆపినవాడు అరిచే అడ్డం పెట్టి ఎవరు అసమర్థుడైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ను ఆపినాడంట అరిచేయి పెట్టి మన చెప్తున్నాడు గాలిని స్తంభింపజేసి ఏ దిశకు మళ్లించాలనో ఆ దిశకు మళ్లించాడంట మన చెప్పినాడు మేము ప్రజలారి నేను చెప్పిన మాటలు కాదు ఇది ఆగిత్యంగా ఆయన చెప్పిన మాటలు అంతకంటే ఆగిత్యంగా పత్రికలో రాసినారు ఆంధ్రజ్యోతి ఈనాడులో. ఇంకా దారుణం ఏంటంటే దీని అమ్మ బతుకేసర తలకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. ఎండ 45 డిగ్రీలు ఉందంట, 10 డిగ్రీలు తగ్గించాడంట మన చెప్పినారు ఉద్యోగస్తులకు. 45 డిగ్రీలు ఉంది ఎండ, 10 డిగ్రీలు తగ్గిస్తా అన్నాడు. కొట్టుకోవాలా మా ముఖానికి వేసి మేము ఈ ముఖ్యమంత్రితో. నువ్వు ఎండ తగ్గించావు, తుఫాన్ ఆపుతావు, గాలి మళ్ళిస్తావు, డీజిల్ దొరకదు. కరోనా అప్పుడు వచ్చింది, నిజంగా ఈశ్వరుడు మా పక్షాన ఉన్నాడు. జగనే గన అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడే గన ముఖ్యమంత్రి అయి ఉంటే కరోనా వచ్చిన సమయంలో ఏం చెప్పిండు తెలుసునా ఆయన? లేడు కాబట్టి ఏమన్నాడంటే నేను వచ్చింటే కరోనా వచ్చిండా ప్రజలారా ఆపిందును కరోనాను అన్నాడు. లేడు కాబట్టి. అదే ముఖ్యమంత్రి ఉంటే ఏమని తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు కరోనా తెచ్చుకొని దావలమ్మడి తిల్లాడుతా కొంపకు పోయి తుమ్మి అందరికీ జబ్బు అంటగడుతున్నారు. ఇది కుట్రా నిండు. ఇప్పుడు అంటాలే డీజిల్కు ఇది కరువా కోతనా కుట్రా అంటున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి నిరసన చేపట్టారు. కూటమి పాలనలో మొన్న యూరియా, నిన్న గ్యాస్, నేడు ఇంధనం కొరత, సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అని మండిపడ్డారు. పెట్రోల్ పంపుల వద్ద చంద్రబాబు, లోకేష్ నిల్చుంటే ప్రజల అవస్థలు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని హితవు పలికారు. డీజిల్ వల్ల ఈరోజు రైతులందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఒక రాష్ట్రంలో తెలంగాణలో చూస్తున్నాం, ఆ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ డైరెక్టర్ని పెట్టేసి మానిటర్ చేసుకుంటా ఎక్కడ ఇండెంట్లు ఉన్నాయి, ఎక్కడ ఇండెంట్లు వాళ్ళకు సప్లై చేయటం లేదు, ఇండెంట్లను అంటే ఇండెంట్లను వాళ్ళకు కావాల్సిన ఇండెంట్లను ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేదని చెప్పేసి వాళ్ళు అక్కడ మానిటర్ చేస్తా అక్కడ ఎప్పటికప్పుడు ఏదైనా ఒక ఇండెంట్ ఆగిపోయినా కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇక్కడ ఒక 2 బంకులకు ఒక రోజు, 2 బంకులకు ఒక రోజు అనేదో పెట్టేసి ఆల్టర్నేటివ్ డేసో లేదా 2 డేస్కి ఒకసారి పెట్టి ఇక్కడ అంత ప్రాబ్లమే క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. స్టేట్ గవర్నమెంట్లో ఈరోజు సరి అయిన అంటే పర్యవేక్షణ లేక ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడా లేని విధంగా ఎందుకు మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది? కనీసం దాదాపు 10 రోజులు అవుతుంది. లాస్ట్ మంత్ ఏమో గ్యాస్ కొరత, ప్రజలనేమో లైన్లో నిలబెట్టారు. దానికి ముందేమో ఎరువులు లేక, యూరియా లేక రోడ్ల మీద రైతుల పరిస్థితి తీసుకొచ్చారు, లైన్లో నిలబెట్టే పరిస్థితి. ఈరోజు డీజిల్ కొరత లేకపోయినా కూడా ఈరోజు ఎవరు సృష్టించినారు ఈ కృత్రిమంగా? ఈరోజు ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయింది. ఇది ఎక్కడే కానీ ప్రజలకు మీరు భరోసా కల్పించే పరిస్థితిలో కూడా లేరు. ఈరోజు ఎంపీలందరూ పోయి, వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ పోయి సెంట్రల్ మినిస్టర్ని కలిస్తే వాళ్ళకి డైరెక్ట్గా చెప్తున్నారు ఎక్కడే కానీ కొరత లేదు, మీ స్టేట్లో ఎందుకు ఉంది, మీరు పోయి అక్కడ చూసుకోండి అంటున్నారు. అలాంటిది ఈరోజు ఎందుకు మనకి కొరత వచ్చింది?